అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టాల్సిన పరిస్థితి ఏంటంటే, మొన్న డిఆర్ ఛానల్ గురించి అంతకుముందు సుబ్బానాయుడు గారు విమర్శించినప్పుడు దాని గురించి మేము మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత రవీంద్రనాయుడు గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఇక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడిన వాళ్ళకి అవగాహన లేదు, ఇక్కడ పొలం లేదు అన్నాడు. నిజమేనా? మేమందరం రైతుల బిడ్డలమే. అవగాహన లేకపోవచ్చు, అవగాహన ఉంది, పొలం లేకపోవచ్చు. కానీ ఒక పని వచ్చేటప్పుడు ఒక లీడర్గా మేమైతే ఏం చేస్తామంటే, ఆ పని వచ్చినప్పుడు ఆ పని ఏ విధంగా చేస్తే మనం రైతులకి ఉపయోగపడద్ది అని ఆలోచించి ఆ పని మేము వాళ్ళకి చెప్పి నీట్గా డిజైన్ చేయడం జరగద్ది. మీరు మండలంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి రైతుల గురించి ఏదో వాళ్ళని ఉద్ధరియాలనే ఆలోచనతో మాట్లాడినట్టు మాట్లాడతా, డిఆర్ ఛానల్ ఎప్పుడో శాంక్షన్ అయితే పని జరగల. ఏదో మన టైం బాగుండి కావ్య కృష్ణారెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి ఆ కాంట్రాక్టర్కి భరోసా ఇచ్చి, నేను మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను, రైతులు ఇబ్బంది పడకూడదన్న ఒక ఉద్దేశంతో ఆయన చెప్పి మోటివేట్ చేసి ముందుకు చేస్తే, మీరు ఈరోజు చెప్పేది ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే ఆ రోజు మాట్లాడితే దానికి ఉపయోగం జరగద్దు. కానీ అంతా పని 80-85% అయిపోయిన తర్వాత ఈరోజు వచ్చేసి అది బాగలేదు, దానివల్ల ఇబ్బంది అని అంటే, అది రైతుల్ని ఏం చేయాలనుకుంటున్నాం అసలు మనం? ఇప్పుడు ఇంకొక నెలలో మళ్ళీ నార్లు పోస్తారు వాళ్ళు. ఇప్పుడు దాకా కామ్గా ఉండి ఇప్పుడు ఏదో చేశారంటే మనం ఏమి అసలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనుకుంటున్నామా? అసలు ఏంది, మనం అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా? మీరేదో మభ్యపెట్టి ఎమ్మెల్యేకి బ్యాడ్ నేమ్ తేవాలన్న ఆలోచనలో మాట్లాడుతున్నారు తప్పితే మీకు ఏరే ఉద్దేశం అయితే నాకు కనపట్లే. ఇప్పుడు అధికారంలో మనం వచ్చి కష్టపడ్డాం 5 సంవత్సరాలు. మేము ఎంతో కష్టపడి కార్యకర్తలమే పార్టీ కోసం శ్రమించి అన్యాయం అయిపోయినాం మేము. ఈరోజు పరిస్థితుల్లో ఏదో గెలుపు కోసం ఆరాటపడి గెలుచుకున్న తర్వాత మీరేదో ఆలోచించి ఎమ్మెల్యే గెలుచుకున్నాడయ్యా, ఎమ్మెల్యే చెప్పి ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడిచి మనం గ్రామాల్లో ఏం చెప్పున్నాం అనేది మనం చూడాలి. ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉన్నోళ్ళం. అవన్నీ వదిలేసేసి ఎమ్మెల్యేనే డామినేషన్ చేయాలంటే ఎక్కడ కుదరద్ది? మండల స్థాయి నాయకుడు, నువ్వు మండల స్థాయి నాయకుడే కదా. మండల స్థాయి నువ్వు ఉంటే ఎమ్మెల్యేగా ఆయన ఎలా ఉండాలి? ఇప్పుడు దాకా ఉన్నోళ్ళు వేరు. ఈ కావ్య కృష్ణారెడ్డి గారు ఏంటంటే, చెప్పిన మాట ప్రకారం ప్రతి విషయాన్ని గుర్తెరిగి పనిచేయాలనే ఆలోచన ఉండేవాడు ఆయన. అందుకొని మీరు ఈ డిఆర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఏదో అది బాగలేదు ఇది బాగలేదు అనేది కాదయ్యా. ఇప్పుడు చెప్తున్నారు కదా రవీంద్రన్న, మొన్న ఏదో శివాయే కాదు పట్టాలు ఇస్తా, నువ్వు పట్టాలు వద్దు, నీ పట్టా ఏమన్నా ఉంటే ఆ రోడ్డుకి ఇస్తే మన గ్రామానికి మంచి పేరు వస్తుంది, మీకు మంచి పేరు వస్తుంది, మా ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరు వస్తుంది. అంతేగాని ఆడడ్డుకొని ఇక్కడ నీ పట్టా పొలం అవసరం లే, శివాయి పొలం ఇదిగో చెప్పారు ఇంత ఉందని, ఒక 3 కైలు ఉన్నాయి, ఎకరా 70 సెంట్లు ఉందని చెప్పారు. అది మీరు చూసి పట్టా పొలం వద్దు మనకి, ఆ శివాయిని మీరు ఇచ్చి రైతులకి ఒక ఎల్లవ పోవాలనంటే కాలువను పూర్తి చేస్తే ఎల్లవ పోతాయో. మాటలు చెప్పడం కాదు, పనిలో ఉండాలి. మీరు రండి. అసలు ఎక్కడ పోయారు? అసలు కాలంలో ఆయన నీటి సంఘం అధ్యక్షుడు సుధాకర్ అన్న, ఆయన చూసుకోవాలి. ఆయన చూసుకోక ఎవరెవరి మీద పెట్టేస్తే ఏం సుఖం? ఆయన అనాలి, నువ్వేమనంటే ఆయన్ని అనాలా. ఎందుకంటే అధ్యక్షుడు ఆయన పెట్టింది కూడా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారే. ఆ రోజు సుధాకర్ని పెట్టమని చెప్పింది కూడా ఆయనే. ఈరోజు ఆయన చూసుకొని మంచి పేరు రావాలి, రైతులకి మేలు చేయాలి అనే ఒక ఆలోచనతో ఆయన ముందుకు నడవాలి. కానీ ఎమ్మెల్యే మీద బ్యాట్ చేయాలనంటే అది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే మీద మీరు చేశారంటే చంద్రబాబు నాయుడికి మచ్చ చేసినట్టే. ఒక ఎమ్మెల్యేని మీరు చెడ చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని, మన తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేసినట్టే. ఇప్పుడు ఎలా గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు పార్టీకి అందరం మేము కష్టపడ్డాం, ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడడం మాకు తెలుసు. అధికారం వస్తే ఏదో అనుకున్నాం, ఈరోజు చూస్తే గ్రూపులు చేస్తున్నారు. కరెక్ట్ కాదు. మేము పార్టీని జెండా మోసి ఇన్ని సంవత్సరాలు ఇది చేసి పార్టీ అధికారంలోకి తెచ్చుకుంటే గ్రూపులు చేసేసి ఏదో ఎమ్మెల్యే గారు పనిచేస్తుంటే ఎమ్మెల్యేకి చెప్పి చేయించుకోవడం మన ఇది. కానీ ఎమ్మెల్యేని తొక్కేసి మేమేదో చేయాలనంటే అది అవ్వదు.
అది జరిగే పని కాదు. ఎవరిది వాళ్ళకు ఉంటుంది. అందుకొని మీరు రైతులకు మేలు చేయాలని ఆలోచన ఉంటే ఇప్పటికైనా, మేము మొన్న ప్రెస్ మీట్ పెట్టాము, తప్పు మాట్లాడలేదే, ఇది పరిస్థితి అని చెప్పాము. దాన్ని ఏమైనా ఉంటే చూసుకోవాలంతే. దానికి మళ్ళీ వాళ్ళకి అవగాహన లేదు, ప్రెస్ మీట్ మాట్లాడిన వాళ్ళకి ఏం లేదు. మేము రైతులం కాదా? మాకు తెలుసు. మా దగ్గర ఇదే వర్క్ వచ్చి ఉంటే ఏ రైతు ఇబ్బంది పడకుండా ఎక్కడ ఏ విధంగా చేస్తే రైతుకి నీళ్లు పడవు, నీళ్ళు వస్తాయని ఆలోచిస్తాం. ఇంకా మీరు ఏ విధంగా ఆలోచించాలి? అదంతా మానేసి మీరు ఎక్కడో ఉండి ఈరోజు రైతుల గురించి మాట్లాడడం మటుకు కరెక్ట్గా లేదు. ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా ఎక్కడ లోపం చెప్పాం కదా, శివాయి తీండి ఎల్లో నీట్గా పోద్ది. ఇప్పుడు డిజైన్ ఇచ్చేటప్పుడు వదిలేసేసి 85% పనిచేసిన తర్వాత ఈరోజు వచ్చేసేసి మీరు ఎక్కడున్నారయ్యా? దగదెత్తే కదా. ముగ్గురు అన్నదమ్ముళ్ళు వారం రవీంద్రనాథ్ దగదెత్తికి వస్తున్నాడు. ఏదో సిమెంట్ అంటున్నాడు, రేకులు అంటున్నాడు. అది కూడా వాస్తవంగా గ్రూప్ రాజకీయమే, గ్రూప్ అవుద్ది, గ్రూపులు చేయడం అవుతుంది. మేము కష్టపడి గ్రామాల్లో పార్టీని నిలబెట్టుకొని పనిచేస్తుంటే ఇంకొకరికి వచ్చేసి నువ్వు సిమెంటు రేకులు మాకు తెలియకుండా ఇటువంటి నువ్వు ఏం చేయాలని అసలు పార్టీని? చంద్రబాబు నాయుడు గారికి పోయి ఏదేదో చెప్పాలంటే అది కరెక్ట్ కాదు. మీరు ఇప్పటికైనా, మేము ఎప్పటి నుంచో మీ కింద పనిచేసాం, ఒక లీడర్షిప్, దమ్మున్న లీడర్షిప్గా పనిచేసాం, నీతిగా పనిచేసాం. అర్థమైందా? ఈరోజు మీరు సిమెంటు రేకులు ఇస్తే పేదవాళ్ళకి కడుపు నిండదయో. మీరేమంటే ఈరోజు 1 బిల్ చేయండి. గవర్నమెంట్ అన్నదాత సుఖీభవ పథకాలు వస్తాయి, డబ్బులు వస్తాయి. 1 బిల్ కోసం ప్రయత్నం చేయండి. రేషన్ కార్డులు చూడండి, పింఛన్లు అర్హులు వైసీపీ అధికారంలో ఒక్కరికి ఇవ్వాల. గ్రామంలో 20 పంచాయతీల్లో ఒక్క ట్రిప్పు గ్రావులు తోలుకెళ్ళినా మనకి అయ్యా వర్షం వస్తే ఎల్లవలో ఉంటున్నాం అని చెప్పి ఎంతో పాకులడేరోళ్ళు ఎవరు తోలిచ్చారా? ఎవరికి అందుబాటులో ఉన్నారు మనోళ్ళు? వైసీపీ వాళ్ళు ఆ వంతలకి గ్రావులు తోలుతుంటే ఆపగలిగామా మనం? అసలు ఆపగలిగామా? ఎక్కడ ఏదో ఫార్మాలిటీగా పోయాము, మన పోయిన పాటు వాళ్ళు తోలుకుంటూ ఉన్నారు. అది కాదు. ఇప్పుడైనా మనం చేసే పనులు అధికారం కోసం పాకులడమే. మాకు తెలుసా బాధ. అధికారం వచ్చిన పాట గ్రూపులు చేసేసి మాకు చాలా కష్టంగా ఉంది. ఎమ్మెల్యే కింద పనిచేయాల్సిందే. ఎమ్మెల్యే కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, చేసుకోమంటున్నాడు. ఇలా పనిచేస్తే ఆయన ఏం చేస్తాడు? పనిచేసే మంచి పనిని అడ్డుకోవాలని ఏదేదో చేయాలంటే అది కరెక్ట్ కాదు. నేనేందంటే 30 చిల్లర సంవత్సరాలు మీ కింద జెండా మోసే, నేను బాధతో మాట్లాడుతున్నా. నేను ఎమ్మెల్యే గెలిచాడు, ఎమ్మెల్యే పనిచేసేవాడు మనకి వచ్చాడు, ఆయన తోట మనం పని చేయించుకోవాల్సిన ఇది మనకు ఉంది. కాబట్టి నేను చెప్తున్నాను, ఈ గ్రూపులు, ఈ వ్యవహారాలు గ్రూపులు చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోయ్యా, బ్రహ్మాండ 20 పంచాయతీలో దమ్ముడిని కార్యకర్తలు మనోళ్ళు. వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యే కింద కష్టపడి పనిచేస్తారు. ఇవాళ రోడ్డు ఉంది, మీరు అడ్డుకుంటున్నారు. అది అభివృద్ధి అంటే అది. అక్కడ ఇండి మీరు పట్టాపొలం, ఇక్కడ పట్టాపొలం ఇస్తానన్నా, ఏడు పట్టాపొలం వద్దు, ఇక్కడ శివ ఇవ్వండి. అక్కడ పట్టాపొలంలో ఏమన్నా ఇవ్వగలిగితే ఇచ్చి మంచి చేయండి, అంతే. అంతవరకు నేను చెప్పగలను. మీరు మటుకు తెలుసుకొని పార్టీకి ద్రోహం చేయకుండా, తల్లికి ద్రోహం, పార్టీకి ద్రోహం చేస్తే తల్లికి చేసినట్టే. మాటలతో సరిపోదు. కాబట్టి న్యాయంగా పోవాలి. ఇవాళ ఏంటంటే మా బాధ ఏంటంటే అటు ఇటు చూడకుండా ఒకే పార్టీ వైపు ఉండి ఒకే పార్టీ గెలుచుకుని ఇవాళ చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకోవాలని కష్టపడి గెలిపించుకున్నాం. ఆయన సీఎం అయ్యాడు. మన ఎమ్మెల్యే గారు కావ్యకృష్ణని గెలిపించుకున్నాం. ఆయన అడుగుజాడల్లో ఉండి 20 పంచాయతీల్లో జనాలు ఇబ్బంది పడకుండా పనిచేయాలి. కానీ ఇవాళ గ్రూపులు చేసేసి జనాలను అయోమయం చేసేస్తే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ విషయం చెప్పు, డిఆర్ ఛానల్ పని జరిగితే రైతులు మేలు జరగదా లేదా? ఎందుకు ఆపాలనుకుంటున్నావు? ఈ పని ఏదో స్టార్ట్ చేసేటప్పుడు వస్తే జనులకు మేలు జరుగుతుంది అంటున్నారు. చంద్రబాబు గారు ఏంటంటే ఇదంటారు, కరెక్ట్ కాదు. అది ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశాన్ని మీరు గ్రూపులు చేస్తున్నారు, కరెక్ట్ కాదు. ఇప్పటికైనా తెలుసుకొని పార్టీ పనిచేయండి. పేదవాళ్ళు ఏందయ్యా, 2 సిమెంట్ రేకులకి వాళ్ళకి ఏమైనా కడుపు నిండద్దా? వాళ్ళు బతికేదాన్ని పనిచేయండి. నేను చెప్పాను కదా, 1 బిల్ చేయించండి, అన్నదాత సుఖీభవ ఇప్పించండి, తలుచుకుంటారు. రేషన్ కార్డులు చేయండి. పింఛన్లు వాళ్ళ టైంలో ఒక్కరికి కూడా రాలా. మనం ఇప్పించే శక్తి మన కాళ్ళు లేదు. ఈరోజు అవి చేయండి, జనాలకు ఉపయోగం. అది కానీ ఇది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. మీరు ఏదంటే అది స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455